తెలుగు రాష్ట్రాల్లో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 అయితే చాలు సెగలు పుట్టిస్తున్నాడు. పెరిగిన ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఈసారి గతంలో కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమేంటి? వాతావరణ శాఖ ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. వేడి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 7 దాటితే చాలు మాడు పగిలిపోతోంది. గత వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు జనం. ఎండ దెబ్బకు మధ్యాహ్నం కూడా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. వచ్చే 3 రోజులు వడగాలులు కూడా అధికంగా ఉంటాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు వడగాడ్పుల హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 3 నెలల పాటు వేడిగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా మధ్య పశ్చిమ భారత్లో వడగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఏప్రిల్, జూన్ మధ్యకాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ సహా గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్గఢ్లలో వేడిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలిపింది భారత వాతావరణ శాఖ.